సోదరులారా, రండి రమదాను శుభాలలో మరొక హదీస్ను తెలుసుకుందాము. ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజలందరికంటే మిన్నగా దాన ధర్మాలు చేసేవారు. ముఖ్యంగా రంజాను మాసంలో జిబ్రాయిల్ అలైహిస్సలాం ఆయనను కలిసినప్పుడు ఆయన ఉదారత మరింత పెరిగేది. జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు రమజాన్ ప్రతి రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఖురాన్ను ఆయనతో కలిసి పునశ్చరణ చేసేవారు. ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేగంగా వీచే గాలి కంటే మిన్నగా దాన ధర్మాలు చేసేవారు. ఆలోచించండి సోదరులారా, రంజాన్ మాసంలో మనము దాన ధర్మాలు పుణ్యాలు ఎక్కువ చేసుకుంటే మనకు ఎక్కువ పుణ్యాలు మనకు లభిస్తాయి. అలాగే ఈ హదీస్ యొక్క సారాంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఖురాన్ పునశ్చరణ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అప్పటి వరకు అవతరించిన ఖురాన్ సూరాలను జిబ్రాయిల్ అలైహిస్సలాం గారి సమక్షంలో చదివి వినిపించేవారు. దీనినే దౌరాయ ఖురాన్ అంటారు. ఉదాహరణకు, ఖురాన్ పఠనం వల్ల కలిగే ఆధ్యాత్మిక శక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అత్యంత వేగంగా వీచే గాలి వలె పేదలకు సహాయం చేసేలా ప్రేరేపించేది. ఆలోచించండి సోదరులారా, మనం చేసే దానాలు, చేసే పుణ్యాలు ముందు మన కుటుంబ సభ్యులతో, ముందు మన పొరుగు వారితో, ముందు మన బంధుమిత్రులతో మనం ప్రారంభిద్దాం ఇన్షాల్లా, దైవచిత్తమైతే. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరమపదించిన చివరి రంజాన్లో జిబ్రాయిల్ అలైహిస్సలాం గారితో కలిసి ఆయన 2 సార్లు ఖురాన్ పునశ్చరణ చేశారని మరొక హదీసులో కూడా ఉంది. సోదరులారా, ఈ రమజాను మాసంలో, ఈ పుణ్యమైన మాసంలో, వరాలు కురిపించే మాసంలో మనము నేర్చుకున్న విధంగా ఖురాన్ పఠనం చేసి మనము ఖురాన్ని అర్థం చేసుకొని ఖురాన్ చూపించిన దారిలో నడుద్దాము. సోదరులారా, ఈ రంజాన్ మాసంలో ఎక్కువ అంటే ఎక్కువగా ఖురాన్ పఠనం చేసి మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర పుణ్యాలను పొందేదానికి మనందరం ప్రయత్నిద్దాము ఇన్షాల్లా. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు.